దందాని యోజన కార్యక్రమాన్ని ప్రకటించిన కేంద్ర మంత్రి. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం, గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాల కల్పన, 1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అన్న గురుజాడ సూక్తిని ప్రస్తావించిన నిర్మల. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించిన భారత్ మెరుగైన పనితీరు సాధించింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతతో ఈ బడ్జెట్ రూపకల్పన. కంది, మినుములు, మసూర్లను కొనుగోలు చేయనున్న కేంద్రం. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకం. గత 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి. మార్గదర్శి నిర్మల. త్వరిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు, 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు. ఎంఎస్ఎంఈలకి రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంపు. స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించిన భారత్ మెరుగైన పనితీరు సాధించింది. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు. ఈ శ్రామ్ పోర్టల్ కింద నమోదు. పీఎం జాన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం. కొత్త ఉడాన్ పథకం మరో 120 రూట్లలో అమలు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం. బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు నిర్ణయం. బీమా రంగంలో ఎఫ్డీఐ 100% పెంపు. ప్రస్తుతం ఉన్న 74% నుంచి 100%. కృత్రిమ మేధ అభివృద్ధికి 500 కోట్లతో 3 ప్రత్యేక కేంద్రాలు. చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్. ఆర్థిక రంగానికి 3వ ఇంజన్ గా పెట్టుబడులు. క్లీన్టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం. పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. 30,000 పరిమితిలో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కోట్ల మెడికల్ సీట్లు. జన్ జీవన్ మిషన్ కు మరిన్ని నిధులు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు. పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు. దేశవ్యాప్తంగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి 2వ ప్రణాళిక. 25,000 కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు. ప్రభుత్వం, ప్రైవేటు పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్. వృద్ధి కేంద్రాలుగా పట్టణాల అభివృద్ధికి 1,00,000 కోట్లతో ప్రత్యేక మిషన్.